చిన్ననాయన అనమాట. హాయ్ చెప్పు మామ. హాయ్ నాన్నమ్మ చెప్పు. చిన్నప్పుడు ఎక్కువ నేను వంటలు చేసేదాన్ని. ఏం పచ్చడి చేసేటో చెప్పు ఒకసారి. ఒకసారి పచ్చడా ఏం పచ్చడి? ఇది జాంకాయ పచ్చడి, మరి బంగాళదుంపల కూర, మరి ఇంకా అరటికాయ కూర, వంటలు అనమాట. ప్రయోగాలు చేసి పెట్టేదా బాగుందని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దొండకాయ, జాంకాయ పచ్చడి స్పెషల్ కదా అప్పట్లో. జాంకాయ పచ్చడి చాలా బాగుందిరా. చేసావు కదా? చేసి అసలు ఎలా ఉంది చేసి టేస్ట్ నేను చూడకుండా మామ పెట్టి బాగుందండి. బాగుందిలే కదా, ఫస్ట్ టైం తిన్నా మనకు నచ్చింది. తెచ్చావు కదా. అసలు జాంకాయ పచ్చడి మీరే ఎవరికన్నా తెలుసా చెప్పండి. నేను చేసాను, తెలియదు కదా అసలు ఎవరికి. అసలుకి తెలియదు చదువుకునే ఏం పచ్చడి అని. మా అమ్మ టేస్ట్ చూసిన తర్వాత చెప్పంటే అప్పుడు చెప్పాను జాంకాయ పచ్చడి అమ్మ అన్న. అలాంటి ప్రయోగాలు. కానీ ఎక్కువ నీతో గడిపేదాన్ని కదా స్కూల్ నుంచి. ఎప్పుడు నా దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. పగలు స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు అక్కడ పెట్టేసి వచ్చి నాకు ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్ని. అమ్మ పని చూసి పెట్టేదాన్ని. వాళ్ళకి ముసలి బ్యాచ్ అందరికి నేనే ఇది చేస్తాను. మాట్లాడితే ఏం పెట్టావేంటి, మనవరాలకి ఏం పెట్టావేంటి అనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. అమ్మనేదా ఏం పెట్టావు మనవరాలకి, ఇల్లు వదిలిపెడతలేదు, అత్తమానం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది, నీకేం చేస్తుందా అనేది అమ్మ. నాకు ఒకసారి కనపడేది, ఎందుకు కనపడేది, కూరగాయలు కోసినట్టు అది అత్తయ్య ఇది అత్తయ్య అన్నట్టు ఏదో మాట్లాడి వెళ్ళింది. తెల్లారి గట్టు బిడ్డ ఆయాలు ఎంత బాగా వచ్చింది, నాకు చాలా బాగా వచ్చింది. ఎప్పుడు వదిలిపెట్టేది కాదు. వెళ్తా వస్తా మా అమ్మ కోడలు అనమాట. మా నాయన చిన్న ఆయనమ్మకి వెళ్తా వస్తా చేప నొప్పులు పెట్టుకుని పోయేది.